సిట్ నోటీసుల పేరిట కాంగ్రెస్ గవర్నమెంట్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య అన్నారు. హామీల అమలు చేతకాక ప్రశ్నించే ప్రతిపక్ష నేతలకు సిట్ విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సిద్దిపేట హన్మకొండ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ బొగ్గుగండ్ల భాగోతాన్ని హరీష్ రావు బట్టబయలు చేయడంతో హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు సిట్ విచారణ పేరిట నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. 6 గ్యారంటీల అమలు చేతకాక సిట్ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ కొత్త డ్రామాకు తెరలేపుతుందన్నారు. రైతులకు రైతు భరోసా, యూరియా, ఎరువులు, సరిపడేంత కరెంట్ ఇవ్వనటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్, కిష్టారెడ్డి, కమల్ షరీఫ్, దువ్వల మల్లయ్య, బెదురు తిరుపతి, రంగురాజు, వేణుచారి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేతగాని రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ పేరు మీద నోటీసులు జారీ చేస్తూ ఇవాళ కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలకు కాల్దూతా ఉన్నాడు. ఇవాళ నీ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట. ఇవాళ నువ్వేమని అధికారంలోకి వచ్చినావు? ఇవాళ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలనే పేరుతోని ఇవాళ గద్దెనెక్కినవు. ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మరి అవిటిని చూసుకోవాలన్నా పాలనను గాలికి వదిలేసి ఈ కక్ష సాధింపు చర్యలు ఎందుకు? చట్టం పని చట్టం చేసుకుని పోతుంది. అది వాస్తవంగా అయితే ఎప్పుడైనా అది వాస్తవాలు కాదు కాబట్టి కాలయాపన చేస్తున్నావు. ఇవాళ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిర్రో దానికి డబ్బులు ఇస్తా అని చెప్పినావు. అవి డబ్బులు ఇచ్చే శక్తి నీకు లేదు, కానీ అవిటిని కొనసాగించు. చర్యలు మానుకోకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఊసిళ్ళ పుట్టలాగున్నారు. వారి ఆగ్రహానికి గురిగాక తప్ప